ఇక ఈ వార్త ఈ ధాన్యం దడిసిందొల్ల ఘోరంగా దడిసింది. ఆ ధాన్యం దడిసిన వీడియోలు మీకు చూపెడతా నేను. ఎట్లా దడిసినాయి ఏం కథ అనేది ఈ ఫోటోకు సంబంధించిన వీడియోలే ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాసుల మధ్య నిలిచిన వర్షపు నీరు అని చెప్పేసి ఈ వీడియో చూస్తే గుండె తరక్కపోయిందొల్ల. చాలా బాధ అనిపించింది. ఏంది అన్నదాతలకి ఈ గోస, ఏంది అన్నదాతలకి ఈ పరిస్థితి అని చెప్పేసి చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ వీడియో ఉన్నది మీకు చూపెడతా నేను. పోతా ఉంటే మొత్తం తడిచిపోయినాయి. టయానికి వడ్లు కాంటా పెట్టు లేదు, వడ్లు కొనుగోలు చేసు లేదు. ఇగో ఇవే చూడు ఒకసారి మీరు. ఇగో ఎట్లా తడిచిపోయినాయి చూడుర్రి. ఆ ధాన్యము మొత్తం ఘోరమైన పరిస్థితులు. ఎంత అధ్వానమైన పరిస్థితులు అంటే అంత అధ్వానమైన పరిస్థితులు. వీడియో కాదు, ఇవి ఫోటోలే ఉన్నాయి. ఇగో నిలిచిపోయినాయి. ఎంతకని కాపాడుకుంటారు చెప్పుర్రి. మొత్తం బురద. ఆ బురదల వడ్లు పోసుకున్నారు, కల్లాలల్లో వడ్లు పోసుకున్నారు. ఆ కల్లాల కాడికే ధాన్యం కాంటా పెడతారు, కొనుగోలు చేస్తారని ఎన్నొద్దులకే ఎదురు చూసినా రాలే, కాంటా పెట్టలే, వడ్లు కొనుగోలు చెయ్యలే. ఇలా రైతన్న బతుకు గిది. రైతు మంచుకుంటే రాజ్యం మంచుకుంటారు అంటారు. ఇలా రైతన్న బతికే పట్టించుకుంటలేరు మీరు. రైతన్న బతికే అధ్వానంగా తయారైంది. ఇంకా వేరేటోళ్ళ బతుకులు ఎట్లున్నాయి, మంచుకున్నాయని మనం ఎట్లా అనుకుందాం చెప్పుర్రి. ఇది పరిస్థితి. ఇంత ఘోరమా, ఇంత అధ్వానమా? ఒకసారి చూడుండ్రి ఎట్లా తడిసిపోయినాయి. ఆ ధాన్యం ఎట్లా తడిసిపోయింది ఏం కథ. పాపం ఆ రైతన్నలకి ఏమైనా చేతికి వచ్చేటట్టు ఉన్నదా ఆ ధాన్యము? చూడుర్రి మొత్తం కయ్యలు పోసుకుంటూ పోయినాయి వడ్లని. ఇవన్నీ వడ్లే మీకు కనబడుతున్నాయి అన్ని. ఇగో కయ్యలు పోసుకుంటా మొత్తము ఆ కయ్యలల్లో నీళ్ళల్లో వడ్లు కొట్టుకొని పోయినాయి. ఆ మిగిలినవి తడిసినాయి. ఆ తడిసినవి ఏమైనా చేతికి వచ్చేటట్టు ఉన్నాయా ఆ వడ్లు? ఇయ్యాల ఏమైనా చేతికి వచ్చే సిచ్యువేషన్ కనబడతా ఉన్నదా ఆ వడ్లు? ఇయ్యాల ఇంతగానం అనర్థం జరుగుతా అంటే రైతులకు కనీసం పట్టించుకున్న పాపాన ఓకపోగా కనీసం రైతుల సమస్యలు వాళ్ళ అనుబంధ సంస్థలల్లా పేపర్లల్లా వార్త ఒక్కటి కూడా రావట్లేదు. మీరు చూడండి. రైతుల వడ్లు తడిచినాయి, రైతులు పంట నష్టం పొందిండ్రు, రైతులకు పంట నష్టమైంది అని చెప్పేసి ఎక్కడన్నా రాసిండ్రా వార్త? ఇంకా ఇక్కడ రాయకపోగా ఇక్కడ వీళ్ళ గొప్పలు చూడండి. బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు. ఈడ తెలంగాణ వడ్లే కొనేదానికి దిక్కులేదురా అయ్యా అంటే, తెలంగాణ వడ్లే కొనుగోలు చేస్తలేరురా అయ్యా అంటే, ఇక ఏపీ నుంచి వడ్లు బోనస్ కోసం. ఇక్కడ బోనస్ ఇచ్చేటోళ్ళకి ఇదివరకు బోనస్ ఇచ్చిన దాఖలాలు లేవట. 100%లో 20% మంది కూడా ఇదివరకు బోనస్ ఇచ్చిన పాపాన ఓలేరట. వాళ్ళట ఆంధ్రాకెళ్ళి బోనస్ కోసము ఇక్కడికి వడ్లు తీసుకొస్తా ఉన్నారట. ఇక్కడ ఉన్న ధాన్యము కొనుగోలు చేస్తలేరు కదా, ఉన్న ధాన్యమే కాంటా పెడతలేరు కదా. 40-50 రోజులైనా 2 నెలల పొద్దైనా కాంటా పెడతలేరట కొన్ని జాగలల్లా. ఇక ఏపీ నుంచి వడ్లు వస్తున్నాయి, బోనస్ కోసం ఆశపడి వడ్లు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ మన బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా, ఆ రాష్ట్రంలో తక్కువ కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కు. 3 రోజుల కింద హలియా మార్కెట్ కు ఏపీ నుంచి 50 లారీలు ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు. వాడపల్లి వద్ద 7 లారీలు సీజు, బార్డర్లో చెక్ పోస్టులు, లారీలను అనుమతించాలని డ్రైవర్ల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తానికి సాధన అయితే లేదు కానీ అక్కడనేమో తక్కువ కొనుగోలు చేసి ఇక్కడ ఎక్కువ కమ్ముకుంటా ఉన్నారట. దళారుల దందా చెప్పిండ్రు కదా కేసీఆర్ ఆనాడే. కాంగ్రెస్ పాలన వస్తే దళారుల దందా మోపైతుంది, దళారుల మోసం మోపైతుంది, మధ్యవర్తిత్వం మోపైతుంది, రైతులు నాగం చేస్తారు అని చెప్పేసి ఆనాడే చెప్పిండు కేసీఆర్. ఇలా రైతుల వడ్లు తడిచినాయి. ఇలా వార్త కనవలేదా? మేము ఉద్యమం కోసం కొట్లాడినామని చెప్పుకుంటారు కదా గొప్పగా ఈ పత్రికోళ్ళు. మేము ఉద్యమంలో గొప్పగా పనిచేసినామని చెప్పుకుంటారు కదా, ఉద్యమంలో మా గొంతు వినిపించినామని చెప్తారు కదా, పెద్ద ప్రోగ్రాంలు పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినామని చెప్తారు కదా, మాది తెలంగాణ పత్రికే అని చెప్తారు కదా. ఇలా రైతుల ధాన్యం తడిస్తే మీ కండ్లకి ఎందుకు గాని రాలేదని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం. రైతులు అరిగోస పడతా ఉంటే ట్రాక్టర్లతో రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేస్తే ఎర్రటెండల వాననక ఎండనక వాళ్ళు నిద్రాహారాలు మాని ఇలా ధర్నాలు చేస్తే ఆ ధర్నాలు మీకు ఎందుకు కనవలేదని చెప్పేసి ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చెప్పగలిగే సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ఉన్నదా మీ దగ్గర? చూడుండ్రి ఈ ధాన్యం ఎందుకు పనికొస్తుంది వాళ్ళకు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇది ధాన్యం కొనుగోలు చేసిన పాపాన ఓలేదు ఇది వారికి. ఏమన్నంటే మేము రైతులకు మంచి చేస్తున్నాం, రైతులకు మంత్రులు చూడాలి, రైతులందరికీ అన్ని మంచిగానే ఉన్నాయి, రైతులకు ఏమి ఇబ్బంది లేదు, కావాల్సుకునే బీఆర్ఎస్ ప్రాపగండలు చెప్తా ఉన్నారు, కావాల్సుకునే కేసీఆర్ మాట్లాడిన రథోత్సవ సభలో రైతులందరూ మంచిగానే ఉన్నారు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని మాట్లాడిన వాళ్ళు ఇలా మీ నోర్లు మీ మేధావితనం అంతా ఏడబెట్టుకున్నారు. ఇలా ఈ రైతులు కండ్లకు గానొస్తలేరా?
ఇలా రైతులకు వడ్లు కొనుగోలు చేసిన పాపాన పోలేరు కదా. టయానికి రైతు బంధు ఇవ్వకపోతురి, రైతు రుణమాఫీ చేయకపోతురి, కళ్ళాలలో పోసుకున్న ధాన్యం టయానికి కొనుగోలు చేయకపోతురి. ఇలా మీ కళ్ళు కానస్తలేవా? మీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచినాయా? మీ కళ్ళు ఏమైనా గద్దలు ఎత్తుకపోయినాయా? నిన్న కూడా చెప్పినా, ఒక్క జత కళ్ళకు మీకున్న 2 కళ్ళకు 4 జతల కళ్ళద్దాలు పెట్టుకొని చూడుండ్రి, అప్పుడన్నా కళ్ళు తెరుస్తాయేమో. ఆ దేవుడే మీ కళ్ళు తెరిపియాలని చెప్పేసి రోజు కోరుకుంటున్నాం. కానీ మీరు చేసేది ఏంది? మీరు చేస్తున్నది ఏంది? అల్లా కనీసము రైతుల ధాన్యం కొనుగోలు చేసిన పాపాన పోతలేరు. పాపం వాళ్ళ అన్నమో రామచంద్ర ఏందిరా భగవంతా మాకు ఈ గోస, ఈ తరలని ధాన్యము తడిసిన వర్షము అని చెప్పేసి, తడిపిన వర్షము కల్లాల నిండా కర్షకుల కన్నీళ్లే. అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం, చెడగొట్టు వానతో ఆగమైన రైతాంగం, సెంటర్లలో తడిసి ముద్దయిన ధాన్యం, వరదలో మునిగిన వడ్లను చూపుతూ కళ్ళల్లో నీళ్లు తీసుకుంటున్న రైతులు, మామిడి మిర్చి తోటల్లో నేలరాలిన ఆశలు అని చెప్పేసి పంట నష్టపరిహారం అన్నారు, అట్లా ఇట్లా అన్నారు, ఎకరాన 10,000 గట్టిస్తామన్నారు. ఇది వరకు పంట నష్టపరిహారం ముచ్చట తీయకపోతిరి, పంట నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారని ముచ్చట్లు చెప్పకపోతిరి. ఇది పరిస్థితి. శుక్రవారం రాత్రి పడ్డ వానకు వనపర్తి జిల్లా మార్కెట్ యార్డ్లో తడిసిన వడ్లు, ఇక నిలిచిన కొనుగోళ్లు ముంచిన వాన, ధాన్యం కొనుగోలులో సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతులు అరిగోసబడుతుంటే మూలిగే నక్కపైన తాటిపండు పడ్డ చందంగా చెడగొట్టు వానలు వారిని నిండా ముంచుతున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్న కాంగ్రెస్ సర్కారు పట్టింపు లేని తనంతో 6 గాలం పంట నీటిపాలై కల్లాల్లో కర్షకుల కన్నీళ్లు వారుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన వానకు శుక్రవారం రాత్రి అకాల వర్షానికి రైతాంగానికి తీవ్ర నష్టం మిగిలిచ్చింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్కు తెచ్చిన మిర్చి బస్తాలు తడిసి పోగా మక్కలు కొట్టుకపోయినాయి. కోతకొచ్చిన వరి పైరు నేల వాలింది. రాలిన మామిడి కాయలను, ధ్వంసమైన బొప్పాయి తోటలను, తడిసిన మిర్చి బస్తాలను కొనుగోలు కేంద్రాల్లో వరదకు కొట్టుకపోయిన వడ్లను చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని చెప్పేసి, ఇలా రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పాటైన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మాది అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు కదా సార్లు. ఇలా ప్రజాప్రభుత్వం ఏడగనబడతా ఉంది, రైతన్న ప్రభుత్వం ఏడగనబడతా ఉన్నది. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటే ఇలా రైతులను ఏడిపిస్తా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి సార్, రైతుల బాధలు, రైతుల కష్టాలు చూడనోళ్ళు, రైతుల ఉసురు దాకినోళ్ళు ఇలా చరిత్రలో ఎక్కడ మిగిలినట్టు కనవల్లే. మీరు ఒకసారి చరిత్ర తిరిగేయండి, చరిత్ర మర్రేయండి, చరిత్ర పుటలల్లో చూడండి. మీరు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎందుకు యాద్ చేసుకుంటారు? రైతులకు కొద్దో గొప్ప మంచి చేసిండని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డిని యాద్ చేసుకుంటారు. సరే, తెలంగాణకు నీళ్ళు ఇవ్వకపోయినా, ఇబ్బందులు పెట్టినా, ఎట్లాంటి సిచ్యువేషన్లు తీసుకొచ్చినా కొద్దో గొప్ప కర్షకులను ఆదుకున్నారని చెప్పేసి ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డిని యాద్ చేసుకుంటారు. ఇలా కేసీఆర్ హయాంలో రైతులకు అన్ని విధాలుగా మంచి చేసిండ్రని అంత పెద్ద ఎత్తున రజతోత్సవ సభకు కృతజ్ఞతతో పోయిండ్రు. మీ మీద వ్యతిరేకతతోని పాటు కృతజ్ఞతతో పోయిండ్రు. ఇలా రైతు బంధు అస్తలేదు, రైతులకు రుణమాఫీ అన్నారు, పంట పెట్టుబడి సాయం అన్నారు, అట్లా ఇట్లా అన్నారు, నేను 15,000 ఇస్తా అన్నారు అని చెప్పేసి ఇలా మోసం చేసిండ్రు తప్ప ఇంకా ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేసుకుంటా ఆ కళ్ళాలల్లా ఏడుస్తున్న పరిస్థితులు, ఏడుస్తున్న సిచ్యువేషన్లు మనకు కనబడతా ఉన్నాయి. ఇది రైతన్నల బాధ. ఈ రైతన్నల బాధలు ఏ పత్రికలలో కనబడాయి, ఎందులో కనబడాయి, ఏ అంశాలు రాసుకొని రారు. ఇది